వృశ్చిక రాశి స్కార్పియో మార్చి 20, 2025 దినఫలాలు. పంచాంగం తిథి కృష్ణపక్ష దశమి ఉదయం 11:45 వరకు, అనంతరం ఏకాదశి ప్రారంభం. నక్షత్రం మృగశిర నక్షత్రం రాత్రి 9:25 వరకు, అనంతరం ఆర్ద్ర నక్షత్రం. యోగం శుభయోగం మధ్యాహ్నం 3:30 వరకు, తరువాత శోభన యోగం. కరణం వణిజకరణం మధ్యాహ్నం 2:00 వరకు, తరువాత భద్రకరణం. రాహుకాలం ఉదయం 10:30 నుండి 12:00 వరకు. యమగండం మధ్యాహ్నం 3:00 నుండి 4:30 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:30 నుండి 3:00 వరకు. రాశి ఫలాలు. ఆర్థికం వృశ్చిక రాశి వారికి ఈ రోజు ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అనవసర ఖర్చులను తగ్గించాలి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. కొత్త పెట్టుబడులు అనుకూలంగా ఉండకపోవచ్చు. అప్పులు చేయడం మంచిది కాదు. ఆర్థిక సమస్యలు ఎదురైనా శ్రద్ధగా వ్యవహరించడం ద్వారా పరిష్కారం లభిస్తుంది. కుటుంబంలో మిశ్రమ పరిస్థితులు ఏర్పడే అవకాశముంది. చిన్నపాటి విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. సహనం పాటించడం అవసరం. కుటుంబ సభ్యుల మద్దతు పొందడానికి మీరే ముందుకు రావాలి. పెద్దల ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశముంది. పిల్లల ప్రగతి ఆనందాన్ని కలిగించవచ్చు. ఆరోగ్యపరంగా ఈ రోజు కొంత జాగ్రత్త అవసరం. మానసిక ఒత్తిడి ఎక్కువగానే ఉంటుంది. తగినంత విశ్రాంతి తీసుకోవాలి. తలనొప్పి, రక్తపోటు సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. సరైన ఆహారం, నిద్రపై దృష్టి పెట్టాలి. ఆహార అలవాట్లలో మార్పులు తీసుకురావడం వల్ల ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. వృత్తి రంగంలో ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఎదురుకావచ్చు. సహచరులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. పై అధికారుల నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉండవచ్చు. కొత్త ప్రాజెక్టులు చేపట్టే ముందు ఆచితూచి ఆలోచించాలి. వ్యాపారులకు లాభ నష్టాలు సమానంగా ఉంటాయి. సహచరులతో మంచి సంబంధాలు కొనసాగించాలి. విద్యార్థులకు ఈ రోజు మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి. చదువుపై ఏకాగ్రత అవసరం. గురువుల సూచనలు పాటించాలి. పరీక్షలలో విజయాన్ని సాధించేందుకు కృషి చేయాలి. కొత్త విషయాలను నేర్చుకోవడం మంచిది. చదువులో ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో ముందుకు సాగాలి. శుభ సూచనలు. రాగి పాత్రలో నీటిని భరించి తదచివరకు పోయడం శుభప్రదం. మంగళవారం హనుమాన్ చాలీసా పఠించడం ద్వారా శుభఫలితాలు పొందవచ్చు. ఎరుపు రంగు వస్త్రాలు ధరించడం శుభప్రదం. ఓం మంగళాయ నమః మంత్రాన్ని పఠించడం మంచిది. ముగింపు. ఈ రోజు వృశ్చిక రాశి వారికి ఆర్థిక, వృత్తి, కుటుంబ విషయాల్లో మిశ్రమ ఫలితాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త వహించాలి. ఆరోగ్యపరంగా తగినంత విశ్రాంతి తీసుకోవాలి. వృత్తి రంగంలో ఒత్తిడిని జయించేందుకు ధైర్యంగా వ్యవహరించాలి. కుటుంబంలో చిన్న విభేదాలు ఎదురైనా అవి త్వరగా పరిష్కరించబడతాయి.